కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావస్తుంది. ఈ సంవత్సర కాలంలో ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఏ ఒక్క కార్యక్రమం కూడా కేవలం ఏదో ఎన్ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు చేసి, ఎస్డిఎఫ్ కార్యక్రమాలు చేసి 2 లక్షలు 3 లక్షలు కార్యకర్తలకు పనులు ఇచ్చుడు తప్ప ఒక నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమం, అది ఇరిగేషన్కు డబ్బులు మంజూరు చేసి డబ్బులు రిలీజ్ చేయడం కానీ, లేకుంటే ఇలా అనేకమైన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇలా కుప్టీ ప్రాజెక్టు కావచ్చు, ఆదిలాబాద్ ఉన్నటువంటి పెండింగ్ మేము కనీసం ఒక 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అయితే లోయర్ పెనుగంగా ప్రాజెక్టు విషయంలో చెనాక కోట బ్యారేజ్ విషయంలో కూడా మరి ఇలా 1000 కోట్లు ఖర్చు చేసినాం. దాని మీద ఈ సంవత్సర కాలంలో ఒక్క నయా పైసా కూడా ఖర్చు చేయలేదు. 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి చెనాక కోట బ్యారేజ్ అయితే ఏ దశలైతే ఎన్నికల కంటే ముందు ఎలక్షన్ కోడ్ కంటే ముందు మిగిలిందో ఇలా గదే పరిస్థితులు. పుట్టిది పేపర్ల మీదనే మేము మంజూరు ఇచ్చి డబ్బులు కూడా మంజూరు చేస్తే ఇప్పటి వరకు కూడా కుప్టీ మీద కనీసం సర్వేలు చేయడం కానీ, ల్యాండ్ అక్విజిషన్ చేయడం కానీ, ఇట్లా చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టు ఏదో కూలిపోయినటువంటి మేము కడంని రిపేర్ చేసినామని ఇవన్నీ ఉట్టి మాటలు. ఇలా ఇరిగేషన్ అయినా రోడ్లు ఉన్నాయి చాలా అంతర్గతంగా. ఇలా బోరజ్ టు అయితే బేలార్ రోడ్ ఉంది ఉపాసనాల దాకా. ఆనాడు కూడా మేము లొల్లి పెట్టినాం. ఆనాడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పి మహారాష్ట్ర చంద్రపూర్ నుంచి ఉపాసనాల దాకా 4 లైన్స్ వస్తుంది, ఉపాసనాల నుంచి అది బోరజ్ వరకు 2 లైన్స్ ఇచ్చారు. ఇప్పుడు 2 లైన్స్ పని నడుస్తుంది. మరి గతంలో మేము రిప్రజెంటేషన్ చేస్తే అప్పుడున్నటువంటి మంత్రి గారు, ఇప్పుడు కూడా రీజనల్ హైవే మినిస్టరు గడ్కరీ గారు ఉన్నారు, ఆయన మాకు జవాబు కూడా పంపిండు, మేము వచ్చే బడ్జెట్లో పెడతామని చెప్పి. అది కూడా బడ్జెట్లో పెట్టలేదు. ఇలా ఉపాసనాల దాకా 4 లైన్స్ వస్తుంది, ఇక్కడ 2 లైన్స్ చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ కూడా ఇప్పుడు పార్లమెంట్ సభ్యుని కానీ మేము పత్రికా ముఖంగా అడిగితే ఆల్రెడీ డిపిఆర్ రెడీ అయింది, సర్వేలు రెడీ అయినాయి, మంజూరు చేస్తాం, దీంట్లోనే టెండర్లు పిలుస్తామని చెప్పింది. ఇప్పుడు ఆల్రెడీ 2 లైన్స్ వేసి పక్కన డ్రైన్లు కట్టేస్తా ఉన్నారు, కల్వర్ట్స్ కట్టేస్తారు, బ్రిడ్జ్లు కట్టేస్తా ఉన్నారు. అంటే మేజర్గా ఇలా సిసిఐ వాళ్ళే చెప్పారు మా ప్రభుత్వం చేస్తుందని చెప్పి. మేము అనేక రకాల డిమాండ్ చేస్తే సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఇలా ఒక్క కూడా మరి మీరు ప్రైవేట్కి ఇస్తారా, అమ్ముతారా, యాక్షన్ చేస్తారా అని అంటే మేమే నడుపుతాము, ప్రభుత్వం నడుపుతాం అని చెప్పిండ్రు. ఇలా కేంద్రంలో 11 సంవత్సరం నుంచి భారతీయ జనతా పార్టీ పనిచేస్తాం. ఇలా ఏరోడ్రమ్ గురించి చాలా గప్పాలు కొట్టిండి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే. మేము ఆల్రెడీ మా కిషన్ రెడ్డి గారు ప్రయత్నం చేసిండు, ఎయిర్పోర్ట్ మినిస్టర్తో మాట్లాడిండు, మేము ఇలా ఏరోడ్రమ్ చేస్తామని చెప్పి ఈయన గప్పాలు కొట్టిండు, ఎమ్మెల్యే గారు కొట్టిండు. ఆ ఎమ్మెల్యే గప్పాలు ఎటు పోయినాయి, మరి ఎంపీ గారు మాట్లాడిండు. ఇలా ఏరోడ్రమ్ కానీ, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ, అట్లనే రైల్వే గురించి చెప్పారు, ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే గురించి. అది కూడా ఏదో సర్వేలు అయిపోతున్నాయని చెప్పి ఎంపీ గారు చాలాసార్లు చెప్పిండు. ఇప్పటికి ఎక్కడ వేసిన గొంగడు అక్కడ ఉంది. మేము ఆనాడు ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు అన్నీ కలిపితే ఆదిలాబాద్ నియోజకవర్గం బోత్ కానీ, మా ఉట్నూరు, ఇందరవెల్లి, గాదిగూడ, నార్నూరు కలుపుకుంటే దాదాపు ఒక 1000 కోట్ల రూపాయలతోటి అన్ని కార్యక్రమాలు అభివృద్ధి చేసినాం. కానీ ఇలా నయా పైసా నేను స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఒక 25 కోట్ల రూపాయలు సిఆర్ఎఫ్ ఫండ్ నుంచి తీసుకొచ్చిండు రోడ్డు. అది ఆదిలాబాద్ కాపిరి బేలా రోడ్డు మీద. ఆ 25 కోట్లు తప్ప ఈరోజు వరకు ఒక నయా పైసా తీసుకురాలేదు. మేము మంజూరు చేసిన రోడ్లనే ఇప్పుడు రెన్యువల్ పీటీలు వేస్తూ ఉన్నారు. మేము కట్టిన బిల్డింగ్లనే పూర్తి చేసుకొని మళ్ళీ పూజలు చేస్తూ ఉన్నారు. నేను మంజూరు చేసినటువంటి జైనత్లో మినీ స్టేడియం నేనే పూజ చేసిన మల్లమున్న పూజ. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇలా రాష్ట్రం ఉన్నటువంటి సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ విఫలం చెందింది. 11 సంవత్సరాలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా టోటల్గా ఇలా అనేకమైనటువంటి ఇలా 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా పూర్తి చేయకుండా నిన్నగాక మొన్న పచ్చబద్దలు ఆడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు వాళ్ళే చెప్పిండ్రు 42 లక్షల మంది రైతులు ఉన్నారు, 2 లక్షల లోపల 42 లక్షల మందికి చేస్తాము, మేము 22 చేసినాం, 20 చేస్తామని చెప్పి నిన్న 3 లక్షల పడ్డారు వెలిగించి మేము మొత్తం చేసేసినాం. 2 లక్షల రుణమాఫీ క్లోజ్ అంటే మరి అది ముఖ్యమంత్రి, ఇది ప్రభుత్వమా? ఇంత రైతులని కూడా ఈ రకంగా మోసం చేయడం, పెన్షన్లు ఇస్తామని చెప్పింది ఇవ్వలేదు,
మహాలక్ష్మి ఇస్తామని చెప్పింది. 6 గ్యారెంటీలు 100 రోజులలో అన్నారు, కానీ ఇలా 365 రోజులు 3-4 రోజులు అయితే అయిపోతుంది. ఎక్కడేసిన గొంగడు అక్కడ ఉంది. అటు ఇరిగేషన్ కానీ, రోడ్ల సౌకర్యం కానీ, ఇలా తాగే నీటి సౌకర్యం, ఒక్క తాగునీటి సమస్య మేము ఇలా 90% గ్రామాలకు మొత్తం 100% గ్రామాల్లో ట్యాంకులు కట్టి ఒక 10% గ్రామాల తాగునీటి ఇబ్బంది ఉన్నా ఒక్క జాగల పోయి ఒక పైప్ లైన్ తీసి ఒక పైప్ లైన్ కొత్త పెట్టింది లేదు, ఒక ట్యాంక్ కట్టింది లేదు. ఈ రకంగా తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, ఇరిగేషన్ రంగం కావచ్చు, ఇలా రోడ్లు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఎక్కడిదక్కడనే ఉంది. ఇది అటు బీజేపీ పూర్తి విఫలమైంది 11 సంవత్సరాల్లో. ఇలా సంవత్సర కాలంలో మొత్తం కాంగ్రెస్ అయితే టోటల్గా ఫెయిల్.